స్థానిక నందులపేటలోని మూతబావి సెంటర్ వద్ద కుటుంబాలు నివసించే ఇళ్ల మధ్య వైన్ షాపు నిర్వహించడంపై స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. వైన్ షాపు తొలగించాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులకు విన్నవించిన ఎటువంటి ఫలితం లేకపోవడంతో ధర్నా చేపట్టవలసి వచ్చిందని ఈ సందర్భంగా ఆందోళనకారులు తెలియజేశారు. ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి మందు బాటిల్స్ తీసుకుని ఇళ్ల ముందే కూర్చుని మందు తాగుతూ ఉంటారని, దానిలో నీళ్లు కలుపుకునేందుకు ఇంటి తలుపులు తీసి ట్యాప్లో నీళ్లు పట్టుకుంటారని, వాంతులు చేసుకోవటం, తాగిన సీసాలు పడేయటం, రోత చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక సాయంత్రం 6 గంటలు అయిందంటే ఆడపిల్లలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని, తక్షణమే వైన్ షాపు తొలగించాలని తాము కోరుతున్నప్పటికీ ఇంతవరకు అధికారులు పట్టించుకోవటం లేదని, ఇది చాలా దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. వైన్ షాపును తొలగించే వరకు తాము ఆందోళన ఆపబోమని వారు హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో గుర్రం సీతారామయ్య, అక్కల శ్రీరామ్, తూనుగుంట్ల శివ, మండేపూడి శేషగిరిరావు, చన్నంశెట్టి వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి నాగరాజు, నీలి అజయ్ కుమార్, భయ్య నాగ శ్రీనివాసరావు, పోతిరెడ్డి త్రినాథ్, బోర్లగడ్డ ఫణికుమార్, పారుపల్లి గణేష్, చన్నంశెట్టి రామ్మోహన్ రావు, డక్కు సురేంద్ర, కుంభకోణం శ్రీనివాస్, పాదిర్తి సతీష్, రెడ్డితి హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.